ఏపీలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఒకేసారి బీఫారాలు అందజేస్తున్నారు చంద్రబాబు. ఇందుకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వేదికైంది. టీడీపీ నుంచి 144 మంది, అసెంబ్లీ నుంచి 17 మంది లోక్సభకు పోటీ చేస్తున్నారు. వీరందరికీ బీఫారాలు ఇస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థుల్లో ముగ్గురిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉండి, పాడేరు, మడకశిరలో అభ్యర్థులను మారుస్తారని ప్రచారం సాగుతుంది. ఉండి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ప్లేస్లో రఘురామకృష్ణంరాజుకు ఛాన్స్ ఇస్తున్నట్లుగా సమాచారం. పాడేరులో గిడ్డి ఈశ్వరికి అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మడకశిరలో టీడీపీ అంతర్గత పోరును దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి మార్పునకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఏపీలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఒకేసారి బీఫారాలు అందజేస్తున్నారు చంద్రబాబు. ఇందుకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వేదికైంది. టీడీపీ నుంచి 144 మంది, అసెంబ్లీకి 15 లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. వీరందరికీ బీఫారాలు ఇస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థుల్లో ముగ్గురిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉండి, పాడేరు, మడకశిరలో అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం సాగుతుంది. ఇక ఉండి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ప్లేస్లో రఘురామకృష్ణంరాజుకు ఛాన్స్ ఇస్తున్నట్లుగా సమాచారం. పాడేరులో గిడ్డి ఈశ్వరికి అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మడకశిరలో టీడీపీ అంతర్గత పోరును దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి మార్పునకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఒకేసారి బీఫారాలు అందజేస్తున్నారు చంద్రబాబు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు నివాసంలోనే పూర్తిగా బయోడేటాలకు సంబంధించినటువంటి పరిశీలన జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు బీఫారాలకు సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీంతో చంద్రబాబు నివాసానికి అభ్యర్థులందరూ కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. మరి కాసేపట్లో బీఫారాలకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపుగా 140కి పైగా స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నేరుగా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా దాదాపుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్. మరి కొద్ది రోజుల్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో బీఫారాలకు సంబంధించినటువంటి పంపిణీ జరగబోతుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు అభ్యర్థులకి బీఫారాలను పంపిణీ చేయబోతున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాల్లో అభ్యర్థులు ఇప్పటికే భారీ ఎత్తున నిమగ్నమై ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలపైన అభ్యర్థులు ఇప్పటికే కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నటువంటి నేపథ్యంలో ఓటమికి సంబంధించినటువంటి పోటీకి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాకు సంబంధించినటువంటి విడుదల కూడా ఇప్పటికే పూర్తయినటువంటి నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అభ్యర్థులంతా కూడా విస్తృతమైనటువంటి ప్రచారాల్లో నిమగ్నమై ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు ఈరోజు జరిగేటువంటి బీఫారాలకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు నివాసంలోనే ఏర్పాట్లు చేశారు. పూర్తిగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే చంద్రబాబు నాయుడు నివాసంలోకి అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచార అస్త్రాలు కూడా సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఈ ఎన్నికని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఎన్నికకు సంబంధించినటువంటి బరిలో దిగుతున్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు పూర్తిగా తమ బలాలను నిరూపించుకునేటువంటి క్రమంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు నివాసానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు జరిగేటువంటి బీఫారాలకు సంబంధించినటువంటి పంపిణీలో ఇప్పటివరకు కూడా చాలా ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజుకు సీటు ఉంటుందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఉత్కంఠంగా మారినటువంటి నేపథ్యంలో 24 గంటల ముందు రఘురామకృష్ణంరాజుకి అభ్యర్థిత్వానికి కన్ఫర్మ్ చేశారు. ఉండి నుంచి ఆయన శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు దాదాపుగా 140కి పైగా స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కలిసి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి
జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి బీఫారాల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి బీఫారాలకు సంబంధించినటువంటి పంపిణీ జరగబోతోంది. భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు ఆశావహులందరూ కూడా చేరుకోవడంతో చంద్రబాబు నివాసం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా లిమిటెడ్గా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థుల వరకు మాత్రమే చంద్రబాబు నివాసంలోకి అనుమతించారు. దీంతో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఫారాలు తీసుకునేందుకు చంద్రబాబు నివాసానికి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ పోటాపోటీగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, కూటమికి సంబంధించినటువంటి పోటీకి సంబంధించినటువంటి వ్యవహారం కొంతవరకు ఒక రకంగా రాజకీయంగా కూడా రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూటమి పార్టీలకి మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర కథానాయకులు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. దీంతో కూటమిలో మరింత జోష్ నింపిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. చిరంజీవి కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు బలాబలాలు నిరూపించుకునేటువంటి క్రమంలో 175 నియోజకవర్గాల కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలోకి దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. ఈరోజు బీఫారాల పంపిణీ తర్వాత కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా భారీ ఎత్తున ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటున్నారు. కరకట్ట మీద ఉన్నటువంటి చిన్న రోడ్డు కావడంతో, కరకట్ట ప్రాంతం కావడంతో కొంతవరకు కూడా సీట్లకు అభ్యర్థులు రాకపోకలకు సంబంధించినటువంటి సందర్భం. దీంతో ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అభ్యర్థులు కరకట్ట మీద ట్రాఫిక్ నిలిచిపోవడంతో అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా నడుచుకుంటూ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. మొత్తమే చూసుకుంటే కనుక కూటమికి సంబంధించినటువంటి పోటీకి చేసేటువంటి అభ్యర్థులు రావడంతో కరకట్ట ప్రాంతం, ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి నివాస ప్రాంతంలో ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా తలెత్తినటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ కూడా కూటమిలో మరికొద్ది రోజుల్లో జరిగేటువంటి ఎన్నికకి సంబంధించినటువంటి అంశంపైన కొంతవరకు హైటెన్షన్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అభ్యర్థులందరూ కూడా బలాబలాలు నిరూపించుకునేటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర నుంచి ప్రస్తుతం వాళ్ళు లోపలికి వెళ్ళి బీఫారాలకు సంబంధించినటువంటి ప్రక్రియ మీద కాన్సన్ట్రేషన్, బీఫారాలకు సంబంధించినటువంటి ఫారాలను అధికారికంగా పోటీకి చేసేందుకు అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా బీఫారాల కోసం చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా బీఫారాల కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పటికే బీఫారాలు తీసుకునేందుకు వచ్చారు. బాపట్లకు సంబంధించినంత వరకు కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, బీఫారాలు తీసుకుంటున్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్, ఎలా ఉంది? పత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అమృతాస్తాల మీదుగా బీఫారం తీసుకుంటున్నాము. అత్యధిక మెజార్టీతో 30,000 పైగా మేము గెలుస్తాం. టీడీపీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు నివాసం మొత్తం కూడా ప్యాక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే 140కి పైగా అభ్యర్థులు చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఒక రకంగా కూడా చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం, కీలకమైనటువంటి నాయకత్వం మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దిగుంటున్నటువంటి ఎరపతినేని శ్రీనివాస్ కూడా చంద్రబాబు నాయుడు నివాసానికి వస్తారు. సార్, ముందుగా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. బీఫారం తీసుకోబోతున్నారు, ఎన్నికల పోటీకి వెళ్ళిపోతున్నారు, ఎలా ఉంది? చాలా బాగుంది. గురజాల నియోజకవర్గంలో 50,000తోనే గెలుస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 155 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంట్ సీట్లు గెలుస్తాం. 5 సంవత్సరాల అసమర్థ ఫ్యాక్షనిస్టు సైకో పరిపాలన తెరదించుతాం. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పుతాం. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో చాలా వరకు రాజకీయ రసవత్తరంగా మారింది. టీడీపీకి సంబంధించిన బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి, అక్కడ అధికార పక్షం చేసినటువంటి దాడులు కావచ్చు, అరికట్టాలి, ముందుకు ఎలా ఉండబోతుంది? నరసరావుపేట పార్లమెంట్లో 7కి 7 సీట్లు అసెంబ్లీ గెలుస్తాం. పార్లమెంట్లో 2 లక్షల పైసలతో గెలుస్తాం. అక్కడ అరాజకాలకి తెరవేస్తాం.
ఎక్కడైతే అణచివేత కార్యక్రమం ఉందో అక్కడ తిరుగుబాటు కూడా మొదలైంది. ఆ తిరుగుబాటులో ఆ సునామీలో వైసీపీ కొట్టకపోవడం ఖాయం. ఇప్పటికే పొలిటికల్ గా కూడా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఘర్షణలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి? ఇప్పుడు ఘర్షణ వాళ్ళు ఏం చేయలేరు, అధికారం ఉన్నప్పుడు చేయగలిగారు. కానీ ఇప్పుడు మా కార్యకర్తలు ఎక్కడెక్కడ తిప్పి కొట్టారు, బలంగా పార్టీకి పనిచేస్తా ఉన్నారు, మంచి మెజార్టీతో గెలుస్తాం. మొత్తం చూసుకుంటే కనుక ఒక్కొక్కరుగా అభ్యర్థులకు సంబంధించినటువంటి బలాబలాలు నిరూపించుకునేటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు నివాసం వద్దన్నటువంటి కోలాహలమైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. భారీ ఎత్తున అభిమానులకు సంబంధించి, కార్యకర్తలకు సంబంధించి ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళుతున్నటువంటి పరిస్థితి. సెక్యూరిటీ రీజన్స్తో భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా లోపలికి వెళ్ళనీయకుండా పోలీసులు నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీకి సంబంధించినటువంటి రీజన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఈరోజు జరిగేటువంటి పరిస్థితులు ఏదైతే బీఫారాలకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తిగా కోలాహలంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ బీఫారాల పంపిణీ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మరింత జోరుగా జరిగేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. ఎస్ హరీష్, అదే కాకుండా ఉండి పాడేరు మడకసిరలో అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం సాగుతుంది. మరి దీనిపై క్లారిటీ వచ్చిందా? ఈరోజు బీఫారాలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మూత బలం కావచ్చు, ఉన్నటువంటి టైం గ్యాప్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో బీఫారాలకు సంబంధించినటువంటి పంపిణీని పూర్తి చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దీంతో ఈరోజు జరిగేటువంటి బీఫారాలకు సంబంధించినటువంటి పంపిణీ కొలిక్కి వస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ అభ్యర్థులు పోటీ చేస్తారో వారి కూటమికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పరిస్థితులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు. ఈ మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా కొంతవరకు కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూటమి ఏర్పడిన తర్వాత మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతల్లో కొంతవరకు అసంతృప్తి వచ్చినటువంటి సిచ్యువేషన్, ఈ అసంతృప్తులను పూర్తిగా ఓవర్కమ్ చేసేందుకు కూడా జరుగుతున్నటువంటి ప్రయత్నం ఒకవైపు, ఇంకోవైపు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయడానికి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పార్కింగ్ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలోకి దిగుతుండటం, అదే స్థాయిలో పోటాపోటీగా అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఒకవైపు ఏదేమైనప్పటికీ కూడా రాజకీయం మొత్తం కూడా రసవత్తంగా మారినటువంటి నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి బలాబలాలు కావచ్చు, ఇంకోవైపు జనసేన, బీజేపీకి సంబంధించి కలిసి జరుగుతున్నటువంటి పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఎదుర్కోవాలి. దాదాపుగా 175 నియోజకవర్గాల్లోనూ కూటమికి సంబంధించినటువంటి ప్రభావం ఉండాలనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నటువంటి కూటమి ఒకవైపు, ఇంకోవైపు అధికార పక్షం మరొకసారి వై నాట్ 175 అంటూ కూటమిని కూటమిని ఎదుర్కొనేందుకు అధికార పక్షం కూడా మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.